పట్టణానికి చెందిన మానవతా సంస్థ మూగజీవుల సేవలను ముందు వరుసలో ఉంటోంది. స్థానిక గోశాలకు ఏటా దానా సంచులను అందజేస్తూ పేరుకు తగినట్టే మానవతను చాటుకుంటోంది. ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ మానవత తెనాలి శాఖ ఆధ్వర్యంలో తెనాలి గో సంరక్షణ సంస్థ నిర్వహణలోని బుర్రిపాలెం రోడ్లో గల గోశాలకు 100 సంచుల దానాను సమకూర్చారు. దానా విలువకు తగిన మొత్తంలో 60,000 చెక్కును శుక్రవారం సాయంత్రం నిర్వాహకులకు అందజేశారు. ఈ సేవా కార్యక్రమంలో తెనాలి చైర్మన్ డాక్టర్ కొలసాని రామచంద్ మాట్లాడుతూ గత సంవత్సరం సంస్థ తరపున గోశాలకు మానవత తరపున 100 సంచులు, మానవతలోని సభ్యులు వేరువేరుగా 108 సంచుల చొప్పున మొత్తం 208 సంచుల దానాను అందజేసినట్లు తెలిపారు. ప్రస్తుత సంవత్సరం సంస్థ తరపున 120 సంచులు అందజేశామని చెప్పారు. సభ్యులు కూడా తమ వెసులుబాటు ప్రకారం దానాను అందజేయాలని సూచించారు. గోశాలను నిర్వహిస్తున్న ప్రకాష్ జైన్ ఆయన బృందానికి మానవత తరపున అభినందనలు తెలియజేశారు. మానవత అవసరం ఉన్న చోట మానవత సహాయం చేస్తుందని తెలిపారు. ప్రకాష్ జైన్ మాట్లాడుతూ మానవత సంస్థ సేవలను అభినందించారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పి వాసు, సెక్రటరీ పి వెంకట, ఓంకార్ ప్రసాద్, డివి సోమయ్య శాస్త్రి, మొవ్వ సత్యనారాయణ, ఆలపాటి వెంకటరామయ్య, వెంపటి సత్యనారాయణ, ఈఎల్వి అప్పారావు, యు సూర్యనారాయణ, ఈశ్వర్రావు, శ్రీనివాసరావు, ఆర్ భుజంగరావు, పి మల్లికార్జునరావు, పి శివరాజకుమారి, డాక్టర్ నాగిరెడ్డి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. తెనాలి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున బురిపాలెం రోడ్లో ఉన్న తెనాలి గోరక్షణ సమితి ఆధ్వర్యంలో నడపడుతున్న గోశాలకు గత సంవత్సరం మానవతా తరపున 100 బ్యాగుల దానా ఇవ్వటం జరిగింది. అలానే ఆ కాలం సంవత్సరం పూర్తి చేసిన సందర్భంగా మరలా ఇంకొక సంవత్సరం 150 మానవతా సంస్థ తరపున ఒక 120 బ్యాగుల దానాని ఈరోజు ఈ సంస్థని ఆర్గనైజ్ చేస్తున్న ప్రకాష్ జైన్ గారికి అందజేయటం జరుగుతుంది. అలానే మానవతా సభ్యులు లాస్ట్ ఇయర్ సుమారు 208 బ్యాగ్స్ అందజేయడం జరిగింది. మానవతా సంస్థ నుంచి 100 బ్యాగులకు అదనంగా వాళ్ళందరికీ కూడా మానవతా సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంత మంచి ఎంతో వ్యయం అంటే చాలా పెయిన్తో కూడిన నిర్వహణ ఇది. సుమారు 300 గోవులను సంరక్షించడం అంటే అది చిన్న విషయం కాదు. ఈ సందర్భంగా ప్రకాష్ జైన్ గారికి ఆయన టీం మొత్తానికి కూడా మానవతా తరఫున అభినందనలు తెలియజేస్తూ ఒక నేచర్తో కనెక్ట్ అయిన ప్రోగ్రామ్ని మానవత చేసినందుకు గర్వంగా కూడా ఫీల్ అవుతూ మా టీం అందరికీ కూడా ప్రత్యేకంగా మా ప్రెసిడెంట్ వాస్ గారు, సెక్రటరీ వెంకట్, వైస్ ప్రెసిడెంట్ ఓంకార్ ప్రసాద్ గారు, అలానే జాయింట్ సెక్రటరీ సోమయ్య శాస్త్రి గారు, మిగిలిన ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్, డైరెక్టర్స్ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఇలాంటి కార్యక్రమాలని చేద్దామని ప్రోత్సహించడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇది మానవతా సంస్థ తరపున ఇస్తున్న 120 బ్యాగులు. దీనికి అదనంగా మేమందరిని రిక్వెస్ట్ చేస్తున్నాం, మానవతా సభ్యులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. వివిధ వాళ్ళ శుభకార్యాలప్పుడు కానీ వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలప్పుడు కానీ మానవతా సంస్థ తరపున ఈ గోశాలకి వాళ్ళ అవకాశం ఉన్నంత మేరకు దానం చేయవలసిందిగా సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ సందర్భంగా మరొకసారి ప్రకాష్ జైన్ గారికి అభినందనలు. అలానే పోయిన సంవత్సరం 100 బ్యాగులు దానా విరాళంగా ఇచ్చినారు. మరి సభ్యుల తరపున 108 బ్యాగులు కూడా విరాళంగా ఇచ్చినారు. ఈ సంవత్సరం కూడా ఇదే విధంగా 120 బ్యాగులు మానవతా సంస్థ ద్వారా విరాళంగా ఇచ్చినారు. అందుకు కృతజ్ఞత.